గుడ్ మార్నింగ్ పిల్లలు. వెరీ నైస్. సో హ్యాపీ టు సీ యూ ఆల్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్ అవర్ VBS 2024 కదా. అప్పుడే నిన్న స్టార్ట్ అయిపోయింది, ఈరోజు వచ్చేసింది. వెరీ నైస్. మరి ఫస్ట్ రోజు మనం నేర్చుకున్న పాటలు కథలు అన్నీ అందరికీ గుర్తున్నాయి కదా. ఈ సెకండ్ డే కూడా యాక్చువల్గా ఈసారి మన VBS ఓన్లీ 3 days. ఫంక్షన్ హాల్ ఆల్రెడీ అంటే చాలా ఫంక్షన్స్ ఉండడం వల్ల ప్యాక్ అయిపోయింది, ఇంకా మనకి టైం కుదరక 3 daysకి మనం సెట్ చేసుకున్నాం. సో ఈరోజు మీకు చెప్పాను కదా ఏముంటుందో, మీ క్లాస్ రూమ్స్లో మీకు గేమ్స్ ఉంటాయి, చక్కగా ఆడుకోవాలి. గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ అండ్ సో ఈరోజు త్వరగా మనం అన్ని ముగించేసుకొని 12:30 కల్లా మనము సండే స్కూల్ మన ఈ VBS క్లోజ్ చేసుకుందాము. మరి ఈ సెకండ్ డే VBS మనం ప్రార్థనతోటి ప్రారంభించుకుందాము. మనందరి ఆత్మీయ తండ్రి ఏస్ క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. చప్పట్లతోటి మనం అయ్య గారిని ఆహ్వానిద్దాం. పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టాలి, పిల్లలు గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. ఇంకా చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు, వెహికల్స్ వస్తూ ఉన్నాయి. లోపల మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం రైట్ అవే వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. కమాన్ నానా. ప్రేయర్ కమాన్ పిల్లలు, ప్రేయర్. మనం VBSలోకి ఎంటర్ అయిపోయినాం, ఇంకెవరితో మాట్లాడొద్దు. 2 చేతులు జోడించేసేయాలి. 3 అనగానే కళ్ళు మూసేయాలి అందరం. 3. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. నిన్నటి దినము VBS స్టార్టింగ్ డే ఎంతో అద్భుతంగా మీరే నిర్వహించి చక్కని పాటలు, ఎన్నో లెసన్స్ మేము నేర్చుకోవడానికి, బైబిల్ వాక్యాలు నేర్చుకోవడానికి, మంచి ప్రవర్తన నేర్చుకోవడానికి సహాయం చేశారయ్యా నీకు వందనాలు. ఈ 2వ రోజు కూడా మీరు తీసుకొచ్చిన బిడ్డల కొరకు నీకు వందనాలు. ఇంకా రావలసిన బిడ్డల్ని ఆటంకములు తీసివేసి క్షేమంగా సకాలమందు నడిపించండి. వ్యతిరేక శక్తులను యేసునామములో బంధిస్తున్నాం ప్రభువా. ఈ దినం కూడా మాకు మరి యాక్షన్ సాంగ్స్, లెసన్స్ నేర్పించి అక్కయ్యలు అన్నయ్యలందరినీ మీరు ఆశీర్వదించండి. మా అందరితో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అందరికీ సంతోషం ఆరోగ్యము కలిగించండి. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. ఇప్పుడు ఓవర్ టు ప్రకాష్ అన్నయ్య అండ్ సులక్షణ అక్కయ్య. రైట్. ప్రైజ్ ద లార్డ్. అయితే పిల్లలు కొన్ని వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. టీచర్స్, వాలంటీర్స్, పిల్లలు అందరూ జాగ్రత్తగా వినాలి. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. అందరూ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఇట్ ప్రాపర్లీ. బాయ్స్ కూర్చో 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 కూర్చో. అందరూ కూర్చో. జాగ్రత్తగా వినండి అమ్మా. వాష్రూమ్స్, మీరందరూ వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటారు కదా, టాయిలెట్స్ ఉన్నాయి కదా, అక్కడ బయట బ్లూ కలర్వి ఉన్నాయి, అవి బాయ్స్కి. బాయ్స్ అందరూ ఆ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలి, లోపలికి ఎవ్వరు వెళ్ళకూడదు. ఓకేనా? బాయ్స్ వాష్రూమ్స్ ఇక్కడ బయటే ఉన్నాయి. గర్ల్స్ కోసము ఇక్కడ లోపల ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి కదా, ఆ క్లాసెస్ ఉన్న దగ్గర లోపలికి వెళ్ళిపోతే అక్కడ మొత్తము 4 ఉన్నాయి, మొత్తం గర్ల్స్కే. అది ఇటువైపు ఉన్న 2 మాత్రమే కాదు, ఆ వెనక ఉన్నవి కూడా అన్ని గర్ల్స్కే. ఓకేనా? ఫైన్. నెక్స్ట్, క్లాసెస్ జరిగేటప్పుడు దయచేసి అందరు వినండి అమ్మా. టీచర్స్ అండ్ వాలంటీర్స్ ఎస్పెషలీ క్లాసెస్ జరిగేటప్పుడు క్లాస్ రూమ్స్ మధ్యలో పేరెంట్స్ కానివ్వండి, పిల్లలకి సంబంధించిన ఎవ్వరూ కూడా క్లాస్ రూమ్స్లో ఉండకూడదు. పేరెంట్స్, చిన్నపిల్లలు ఎవరున్నా సరే ఈ హాల్లో కానీ అక్కడ బిగినర్ హాల్లో కానీ ఎవ్వరు కూర్చోడానికి లేదు. మధ్యలో భోజనాలు అయ్యే దగ్గర కూలర్స్ పెట్టారు,
ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని తీసుకొని అక్కడ మధ్యలో కూర్చోవాలి. ఒకవేళ ఎవరన్నా నార్మల్ కూర్చొని ఉంటే దయచేసి క్లాస్ రూమ్స్ మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే తప్పకుండా పక్కన ఉన్న వాళ్ళందరికీ డిస్టర్బ్ అవుతుంది. అది దయచేసి ఆ పని మాత్రం చేయొద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాము. ఒకవేళ మీ పిల్లలు క్లాస్లో కూర్చొని ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళని కూర్చోబెట్టి మీరు అక్కడ కూర్చోండి తప్ప మీరు మాట్లాడుకోవడానికి మాత్రం అక్కడికి వెళ్ళొద్దు దయచేసి. మీ పిల్లల్ని కూర్చోబెట్టి మీరు కూర్చోండి. ఇంకొకటి, మాకు ఇంకో కంప్లైంట్ వచ్చింది. మీకు నచ్చిన టీచర్స్ దగ్గరికి మీ పిల్లల్ని తీసుకెళ్ళకూడదు, తప్పు. మీ పిల్లల్ని దేవుడు ఒక దగ్గరికి పంపించాడు. ఆ టీచర్లు ఎంతో ఆసక్తితో దేవుని ప్రేమతో వాళ్ళకి చెప్పాలని వచ్చారు. మీరు పిల్లల్ని మీకు నచ్చిన టీచర్ దగ్గర తీసుకెళ్తే మీరు అనుకున్నట్టుగా దేవుడు పని చేయాలా, దేవుడు అనుకున్నట్టుగా ఆయన పని చేయాలా, మీరే నిర్ణయించుకోండి. అలా చేయకండి, అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులైన వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలు మీరు ఒకేసారి ఎక్కువ పెట్టించేసుకొని భోజనం కానీ స్నాక్స్ ఏదైనా సరే ఎక్కువ పెట్టించేసుకొని కొంచెం తిని మొత్తం డస్ట్బిన్లో పడేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు కదా ఎంతమంది పేదవాళ్ళు తిండి లేక బాధపడుతున్నారు, ఆకలితో చనిపోతున్నారు. చూస్తున్నారు కదా మీరందరూ, మీకు తెలుసు కదా. మరి చూస్తూ చూస్తూ అంత భోజనం ఎలా పడేయగలుగుతారమ్మా? అంత ఫుడ్ ఎలా పడేయగలుగుతున్నారు? తప్పు కదా. మంచి పనా తప్పు పనా? అది తప్పు. ఇంకెప్పుడు మీరు ఫస్ట్ కొంచెమే పెట్టించుకోండి. బాగుంది అంటే అన్నయ్య మళ్ళీ వేయి, అక్క మళ్ళీ వేయండి. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేస్తారు. ఫుడ్ మాత్రం ఎవ్వరు పడేయొద్దు. మన దగ్గర మిగిలిపోయిన ఫుడ్ ఏదైనా ఉంటే మనం అనాథ శరణాలయకి పంపిస్తాము. మీరు వేస్ట్ చేసి చెత్తపుట్లు పడేశారనుకో, అది పంపించగలుగుతామా? పంపలేం కదా. పాపం అక్కడ కూడా మీలాగా చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు అనాథలు, తల్లిదండ్రులు ఉండరు, ఎవ్వరు ఉండరు, ఫుడ్ ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి కదా. మరి మీరు ఇట్లా పడేస్తూ ఉంటే ఎంత తప్పు అది. చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఈ విజ్ఞప్తి, దయచేసి ఎవ్వరూ ఫుడ్ వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ చిన్న విషయం ఏంటంటే, ఈ ఫుడ్ కానీ ఇది మీకు ఏర్పాటు చేయడానికి మన ఆత్మీయ తండ్రి ఎంతో వెచ్చిస్తున్నారు. అప్పు చేసి ప్రయాసపడుతూ, మనకేమి కోట్ల రూపాయలు డబ్బులు లేవు పిల్లలు, ఏ రోజుకి ఆ రోజే. మరి అలాంటి కష్టపడి చేస్తున్నప్పుడు మీరు వేస్ట్ చేయడానికి వీల్లేదు. పిల్లలు కావచ్చు, టీచర్స్, వాలంటీర్స్, ఎవరైనా సరే మీకు ఎంత కావాలో అంతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వైర్స్. అందరు వైర్స్ పట్టుకుంటున్నారు, వైర్స్ లాగేస్తున్నారు. ఇక్కడైతే నిన్న ఒక అమ్మాయి కూర్చొని వైర్ నవిలేసింది ఏకంగా. అది మాత్రం పిల్లలు వైర్ చేయొద్దు. దాంట్లో కరెంట్ ఉంటుంది, షాక్ కొడుతుంది. ఓకేనా? వాలంటీర్స్ కూడా కొంచెం గమనించండి. పాటలు జరుగుతుంటే యూ ఎంజాయ్ ద సింగింగ్, బట్ అట్ ద సేమ్ టైం an eye on the children. ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉండడం చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ అబ్బాయిలు ప్లీజ్, మా ప్రతి సంవత్సరం మీకు చెప్తున్నాము, పాటలు పాడేటప్పుడు కొట్టుకుంటున్నారు, అల్లరి ఏమో బాయ్స్ మేము ఓకే కాదు అన్నట్టుంది. ఓకేనా? వెరీ గుడ్ గర్ల్స్. ఓకే అక్క అనండ్రా. ఎవరితో? ఫ్యాన్తో మాట్లాడుతున్నారా, మైక్తో మాట్లాడుతున్నారా? ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. చలో మనం అందరం కలిసి పాటలు పాడి దేవుని స్తుతిద్దాము. వావ్, సింగింగ్ టీం అన్నయ్యలు అక్కయ్యలు సూపర్ రెడీగా ఉన్నారు. మరి యాక్షన్ టీం అక్కయ్యలు కూడా, అన్నయ్యలు కూడా వచ్చేసేయాలి. అవును, త్వరగా ఫాస్ట్గా. నిన్న చాలా ఆలస్యం అయిపోయింది, చకచక రావాలి. అక్కోళ్ళు ఎంత ఫాస్ట్ ఉంటారు తెలుసా నాన్న? మీరు చప్పట్లు కొడుతుంటే వచ్చేస్తారు వాళ్ళు. కొట్టన్నాను గట్టిగా. అబ్బా ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి అక్కోళ్ళు. పరుగు 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 పరుగులు వచ్చేస్తున్నారు చూడండి.
Hallelujah. Hallelujah. హల్లెలూయా. కిరణ్ అక్కడ చూ హల్లెలూయా. రైట్. ఓకే పిల్లలు, మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ పాడుకుందామా? పాటలు పాడుకుందాము. వందనాలు స్తుతులు చెల్లించుము పాట పాడుకుందాము. కూర్చుని ఉంటే ఎలాగ నాన్న? 1 2 3 అని. Yes. ఓకేనా? కమాన్ పిల్లలు, 1 2 3 అనగానే లేచిపోవాలి పైకి. అరే అబ్బా నాయన అన్నట్లు అవుతారు. కూర్చో. రెడీ, 1 2 3. Hallelujah. 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 వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికే స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికే స్తోత్రములు. ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికే స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికే స్తోత్రములు. బాధలలోనా వేదనలోనా, బాధలలోనా వేదనలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికే స్తోత్రములు. ప్రభు యేసు నాదునికే స్తోత్రములు. ప్రభు యేసు నాదునికే స్తోత్రములు. హలో హల్లెలూయా. హలో. వారేవా వారేవా, ఏం బీబీఎస్ రా, గుర్తుందా పాట? వారేవా వారేవా వెకేషన్ బైబిల్ స్కూల్ వచ్చింది అనే పాట పాడదాము. మానిటర్స్ కొంచెం వాల్యూమ్ పెంచుతారా అండి? సింగింగ్ వాళ్ళ వాయిస్ మాకు ఇక్కడ వినపడట్లేదు. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Hallelujah.
వచ్చింది, పప్పెట్ షోల నవ్వుల పండుగ తెచ్చింది. సందడి సందడి తెచ్చింది, BBS వచ్చింది. సందడి సందడి తెచ్చింది, BBS వచ్చింది. బారే వా బారే వా, వెకేషన్ బైబిల్ స్కూల్ వచ్చింది. హాయిగా జాలీగా ఆట పాటలతో సాగిపోతుంది. అమ్మ కన్న మిన్నయైన యేసు ప్రేమ తెలిపింది, చక్కనైన మధురమైన పాటలెన్నో నేర్పింది. అమ్మ కన్న మిన్నయైన యేసు ప్రేమ తెలిపింది, చక్కనైన మధురమైన పాటలెన్నో నేర్పింది. సందడి సందడి తెచ్చింది, BBS వచ్చింది. సందడి సందడి తెచ్చింది, BBS వచ్చింది. బారే వా బారే వా, వెకేషన్ బైబిల్ స్కూల్ వచ్చింది. హాయిగా జాలీగా ఆట పాటలతో సాగిపోతుంది. రావా తమ్ముడా రావా చెల్లెలా, దేవుని గురించి తెలుసుకుందాము. రావా తమ్ముడా రావా చెల్లెలా, దేవుని గురించి తెలుసుకుందాము. సందడి సందడి తెచ్చింది, BBS వచ్చింది. సందడి సందడి తెచ్చింది, BBS వచ్చింది. అరేవా అరేవా, వెకేషన్ బైబిల్ స్కూల్ వచ్చింది. హాయిగా జాలీగా ఆట పాటలతో సాగిపోతుంది. సందడి సందడి తెచ్చింది, BBS వచ్చింది. 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 जोशुआ ने जेरिको को कैसा गिराया. जोशुआ ने जेरिको को कैसे गिराया. जोशुआ ने जेरिको को कैसे गिराया. बाजा बजा के बाजा बजा के बाजा बजा के गिराया. बाजा बजा के बाजा बजा के बाजा बजा के गिराया. दाऊद ने गोलियत को कैसे मारा. दाऊद ने गोलियत को कैसे मारा. गोफन से अपने घुमा घुमा के मारा. गोफन से अपने घुमा घुमा के मारा. यीशु ने शैतान को कैसा हराया. यीशु ने शैतान को कैसा हराया. वचन को बार बार बोल के हराया. वचन को लेकर बार बार बोल के हराया. जीवन में निराशा को हम कैसे मारे. जीवन में निराशा को हम कैसे मारे. यीशु के नाम को ऊंचा उठा के मारे. यीशु के नाम को ऊंचा उठा के मारे. दिन नाना दिन दिन नाना दिन नाना दिन नाना दिन नाना दिन दिन नाना दिन नाना दिन नाना दिन नाना दिन दिन नाना दिन नाना दिन नाना दिन नाना दिन दिन नाना
దిన్నానా 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 దిన్నానా. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, నిన్న స్టోరీ బేస్ సాంగ్ అన్నదమ్ములు ఉండేను కయ్యను ఏబేలు. ఓకేనా, పాడేద్దాం. అన్నదమ్ములుండెను కయ్యను హెబెలు దైవార్పణ తెచ్చి ఉండెను. వారి తల్లిదండ్రులు దేవునితో సంధిని వారికి బోధించెను. అన్నదమ్ములుండెను కయ్యను హెబెలు దైవార్పణ తెచ్చి ఉండెను. వారి తల్లిదండ్రులు దేవునితో సంధిని వారికి బోధించెను. పంట పొలము నుండి తీయనైన పండ్లను కయ్యను అర్పించెను. మందలో నుండి శ్రేష్టమైన గొర్రెలను హేబేలు అర్పించెను. పంట పొలము నుండి తీయనైన పండ్లను కయ్యను అర్పించెను. మందలో నుండి శ్రేష్టమైన గొర్రెలను హేబేలు అర్పించెను. దేవుడు కయ్యనుని త్రోసివేసెను. హేబేలు అర్పణ లక్ష్య పెట్టెను. యేసు మన కొరకు బలి ఆయెను. రక్తంచే దేవునితో సంధి చేసెను. దేవుడు కయ్యనుని త్రోసివేసెను. హేబేలు అర్పణ లక్ష్య పెట్టెను. యేసు మన కొరకు బలి ఆయెను. రక్తంచే దేవునితో సంధి చేసెను. దేవునిలో మనలను ఐక్యపరచను. యేసు రక్తమే ఆధారము. దేవునితో మనలను ఐక్యపరచను. యేసు రక్తమే ఆధారము. రక్తమే ఆధారము. అన్నదమ్ములుండెను కయ్యను హెబెలు దైవార్పణ తెచ్చి ఉండెను. వారి తల్లిదండ్రులు దేవునితో సంధిని వారికి బోధించెను. ఓకే ఫైన్ పిల్లలు, మరి ఈరోజు మనము ఇంకొకసారి మన థీమ్ పాట పాడుకుందాము. ధన్యులు ఎవరు ధన్యులు ఎవరు అని పాట పాడుకుందాము. తర్వాత మనం అన్ని కొత్త పాటలు నేర్చుకుందాం. తబలా సౌండ్ రావట్లేదు కొంచెం. ఇక్కడ మైక్స్ కూడా స్టాండ్ మైక్స్ స్టాండ్ మైక్స్ ఒకసారి మాట్లాడండి అమ్మా మీరు. హల్లెలూయా. హలో 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 కవిత, హలో ప్రైజ్ ది లార్డ్. అనిల్, అక్కడ అబ్బాయిది కొంచెం వాయిస్. ధన్యులు ఎవరు ధన్యులు ఎవరు అదైన వెంటనే వీల్ మూవ్ ఆన్ టు ద న్యూ సాంగ్. సేమ్ సాంగ్. అన్నదమ్ములు ఉండేను ఇందాక కొంచెం స్లో అయింది, మళ్ళీ అందరం కలిసి ఫాస్ట్ పాడతాం. అన్నదమ్ములుండెను కయ్యను హెబెలు దైవార్పణ తెచ్చి ఉండెను.
వారి తల్లిదండ్రులు దేవునితో సన్నిధి వారికి బోధించెను. అన్నదమ్ములుండెను కయీను హేబెలు దైవార్పణ తెచ్చి ఉండెను. వారి తల్లిదండ్రులు దేవునితో సంధిని వారికి బోధించెను. పంట పొలము నుండి తీయనైన పండ్లను కయీను అర్పించెను. మందలో నుండి శ్రేష్టమైన గొర్రెలను హేబెలు అర్పించెను. పంట పొలము నుండి తీయనైన పండ్లను కయీను అర్పించెను. మందలో నుండి శ్రేష్టమైన గొర్రెలను హేబెలు అర్పించెను. దేవుడు కయీనుని త్రోసివేసెను. హేబెలు అర్పణ లక్ష్య పెట్టెను. యేసు మన కొరకు బలియాయెను. రక్తంచే దేవునితో సంధి చేసెను. దేవుడు కయీనును త్రోసివేసెను. హేబెలు అర్పణ లక్ష్య పెట్టెను. యేసు మన కొరకు బలియాయెను. రక్తంచే దేవునితో సంధి చేసెను. దేవునితో మనలను ఐక్యపరచను. యేసు రక్తమే ఆధారము. 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 ధన్యులు ఎవరు, ధన్యులు ఎవరు, ధన్యులు ఎవరు, ధన్యులు ఎవరు, ధన్యులు ఎవరు, ధన్యులు ఎవరు. మత్తయి 5:9 చెబుతుంది. మత్తయి 5:9 చెబుతుంది. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. Who are blessed, who are blessed, who are the blessed, who are blessed, who are blessed, who are the blessed. Matthew 5:9 says, Matthew 5:9 says, blessed are the peacemakers, for they are called the children of God. Blessed are the peacemakers, for they are called the children of God. పిల్లలు, మీకు అందరికీ తెలిసిన పాట, కాకపోతే మనం బీబీఎస్లో చాలా వరకు పాడుకోలేదు. మీకు అందరికీ సండే స్కూల్స్లో నేర్చుకున్న పాట, స్కూల్లో కూడా నేర్పించిన పాట. చూడండి, మాతో కలిసి పాడండి. If you're happy and you know, clap your hands. If you're happy and you know, clap your hands. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, clap your hands. If you're happy and you know, snap your fingers. If you're happy and you know, snap your fingers. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, snap your fingers. If you're happy and you know, tap your thighs. If you're happy and you know, tap your thighs.
If you're happy and you know, then you really want to show. If you're happy and you know, tap your thighs. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, and you really want to show. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, say amen. Amen. If you're happy and you know, say amen. Amen. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, say amen. Amen. If you're happy and you know, do all fine. Amen. If you're happy and you know, do all fine. Amen. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, do all fine. Amen. హల్లెలూయా. ఈ పాట మీకు అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ పాటలో నాకు చప్పట్లు గట్టిగా వినిపించాలి, చిటికలు గట్టిగా వినిపించాలి. ఆగండి ఆగండి. తర్వాత ట్యాప్ యువర్ థాయ్స్ అన్నప్పుడు గట్టిగా కొట్టుకోండిరా, గట్టిగా గట్టి కొట్టుకోవాలి. సూపర్ అక్క, ఆ. ఈ విషయంలో మా మగపిల్లలు బాగా కొడతారు అక్క. అవునా? ఎందుకంటే- పక్కన వాళ్ళని కొట్టుకుంటారు కదా. కాదక్క, ఒరే నాన్న మనకు తొల్ల కొడతాం అలవాటుగా బాగా. ఈ మధ్యన గర్ల్స్ కూడా నేర్చారు. పక్కన వాళ్ళది కాదయ్యా, వాళ్ళది వాళ్ళని కొట్టుకోమని. ఒరే నాన్న, అయ్యో ఏంటక్క అది? ట్యాప్ యువర్ థాయ్స్. ట్యాప్ యువర్ థైస్ అంటే ట్యాప్ ఓపెన్ చేయడం కాదు, థైస్ కొట్టాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. సౌండ్ రావాలి. ఒకతోడ కాదురా, రెండు. వెరీ వెరీ నైస్. స్టాంప్ యువర్ ఫీట్ అన్నప్పుడు పాదాలు కింద దబ్ దబ్ అని కొట్టండి. స్టాంప్ యువర్ ఫీట్. వినపడట్లే? స్టాంప్ యువర్ ఫీట్, స్టాంప్ యువర్ ఫీట్, స్టాంప్ యువర్ ఫీట్, కొట్టండి రా. స్టాంప్ యువర్ ఫీట్. సే ఆమెన్. అస్సలు ఈ పాట పాడేటప్పుడు మైక్లో పాడే అన్నయ్యల గొంతు అక్కయ్యల గొంతు వినిపించకూడదు, అంతే. మీరు ఆమెన్ అన్న వెంటనే ఈ టాప్ లేచిపోవాలి అనుకుందాము, కానీ వద్దులే, మళ్ళీ ఓనర్ వాళ్ళు వచ్చేస్తారు మనం. అక్కడ ఒక్కసారి ఇఫ్ యు హ్యాపీ అండ్ యు నో సే ఆమెన్. వెరీ గుడ్. నానా మీరు చెప్పరేరా ప్రకాష్, బాయ్స్? అరే పెద్ద పిల్లలు మీరు చెప్పరే, మీకంటే పెద్దోళ్ళు మేము. ఇప్పుడు చెప్పండి. ఇఫ్ యు హ్యాపీ అండ్ యు నో సే ఆమెన్. ఇంకొకసారి పాడదాం ఈ పాట. ఓకే అక్క. Happy and you know, clap your hands. If you're happy and you know, Clap your hands. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, clap your hands. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, stamp your feet. fingers. If you're happy and you know, tap your thighs. If you're happy and you know, tap your thighs. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, Tap your thighs. if you're happy and you know, stamp your feet. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, say amen. Amen. If you're happy and you know, say amen. Amen. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, say amen. Amen. If you're happy and you know, do all fine. Happy. Amen. If you're happy and you know, do all fine. Amen. If you're happy and you know, then you really want to show. If you're happy and you know, do all fine. Amen.
హల్లెలూయా. అన్నయ్య ఇంకొక చెప్తాము. అక్క నిజంగా అమ్మా నాకైతే బాబీ అన్న వాయిస్ ఆమెన్ అన్నట్టు వినపడింది అక్క. అలా నీది ఆమెన్ అన్నట్టు వినపడింది. మా వాళ్ళదైతే ఒకసారి చెప్పండి అన్న. అబ్బా సైతాన్ గారు పోయాడు, మా కొత్త టీచర్ మళ్ళీ ఇంకోటి వచ్చి. హల్లెలూయా. ఇంకొక లాస్ట్ సాంగ్ పిల్లల చాయిస్. ఏం పాట? వాలంటీర్స్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్లీ రిక్వైర్డ్. వాలంటీర్స్ త్వరగా వెళ్ళండి అమ్మా. వాలంటీర్స్ వెనక టెంట్లోకి వెళ్ళిపోండి. పిల్లలు చెప్పండి ఏ పాట? సాంగ్, మంచి ఫాస్ట్ సాంగ్, అందరికి నచ్చేది. వాళ్ళు ఏదో అంటున్నారు అక్క ఇట్లా. ఓ छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, चलो छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे. రెడీయా? ఆహా, పాట మీకు గుర్తుందో లేదో అని నేను గుర్తు చేశాను అంతే. ఓకేనా? ఓకే. छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे. क्योंकि यीशु बच्चों से प्यार करता है, क्योंकि यीशु बच्चों से बोल उठाता है, क्योंकि यीशु बच्चों से प्यार करता है, क्योंकि यीशु बच्चों को बोल उठाता है. छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे. बच्चों को प्यार करता है, क्योंकि यीशु बच्चों से बोझ उठाता है, क्योंकि यीशु बच्चों से प्यार करता है, क्योंकि यीशु बच्चों को बोझ उठाता है. छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे. क्योंकि यीशु बच्चों से प्यार करता है, क्योंकि यीशु बच्चों को बोझ उठाता है, क्योंकि यीशु बच्चों से प्यार करता है, क्योंकि यीशु बच्चों से बोझ उठाता है. छोटा सा दिल मेरा टुमुक टुमुक नाचे, 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 टुमुक 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 नाचे. टुमुक 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 नाचे, 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 टुमुक 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 नाचे. हालेलुया. సూపర్. పాటలు బాగున్న వాళ్ళందరూ ఒక్కసారి చెప్పండమ్మా సూపర్. సూపర్. పాటలు బాగుండడం కంటే మీరందరూ బాగా చేశారా ఈరోజు. నిన్న స్టార్టింగ్ కదా, ఏదైనా అంతే కదా, వెహికల్ టక్ అని కిక్ కొట్టిన వెంటనే స్టార్ట్ అవ్వదు, టక్కు 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 కొట్టి డ్ర 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 అని రేజ్ చేయాలి. నిన్న ఫస్ట్ రోజు కాబట్టి అందరు కొంచెం డల్లుగున్నారు. ఈరోజు అసలు వాళ్ళని చూస్తే మాకు ఇంకా పాడాలనిపిస్తుంది కానీ టైం అయిపోతుంది. ఒక్కసారి అందరం కూర్చుందాం. ఏమైంది ప్రకాష్, టైం అయిపోతుంది అంటుంటే. ఏం పర్లేదు అక్క, ఒక్క అరే అరే వద్దురా, అరే బాబు లేట్ అయిపోతుందిరా. అబ్బబ్బబ్బబ్బబ్బ వన్స్ మోర్.
లాస్ట్ సాంగ్ చెప్తున్నా. ఓకే అక్క. దీని తర్వాత మళ్ళీ మళ్ళీ పాటలు అన్నామంటే ఊరుకోను. ఓకే అక్క, తర్వాత చలో త్వరగా ఏం పాట పాడదాం? ఒరేయ్, ఈషు బాబా నిన్న పాడాం కదా, పాడినవి వద్దు, చెప్పండి వేరేవి చెప్పండి. ఆ బాయ్స్ ఈషు కేలియే కూడా నిన్న పాడాము. అక్క కావు కావుమంటూ కాక అంటున్నారు అక్క. కావు కావమంటూ కాకియా. ఏయ్. దిగండి దిగండి, పాడదాం పాడదాం. ఓకే 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 ఒక్క నిమిషం ఆగండి. పెద్ద బాయ్స్ మీకు ఏమైనా చాయిస్ ఉందా? అర్థం కాలే. అక్క ఒక్క నిమిషం ఆగండి, స్టాప్. మీరు చెప్పింది ప్రకాష్ అన్నకు అర్థమైంది, ప్రకాష్ అన్న చెప్తారు. ఏంటమ్మా అది? మా బాయ్స్ ఒక్కడు కాదక్క, బోర్డు అని పాటలు చెప్తున్నారు. నువ్వే సెలెక్ట్ చేసి చెప్పేసి. వాలంటీర్స్ అందరంట ఒక్కసారి వెనక్కి వెళ్ళండి అమ్మా. ఎత్తైన కొండ మీద నిన్న అయిపోయింది. ఇంకా ఓ దేవుడా, డుమ్ డుమ్ అంటూ డోల్ మోగిందా? డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది. దుమ్మంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. దుమ్మంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. దుమ్మంటూ హృదయంలో సంతోషం పొంగింది. దుమ్మంటూ డోలు మోగింది. హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. లాస్ట్ బాయ్స్ చాలా బిజీగా ఉన్నారమ్మా. లాస్ట్ లో బాయ్స్ చేయాలందరూ. దేహమే దేవుని ఆలయం, బాయ్స్ వాటిని నేను చేయను. దేహమే దేవుని ఆలయం, వాటిని నేను చేయను. నా మంచి జీవితం యేసుకే, నా చెన్ని హృదయము యేసుకే. నా మంచి జీవితం యేసుకే, నా చెన్ని హృదయము యేసుకే. డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. దుమ్మంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్నే మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు
హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. ఓకే, ఆరెంజ్ బ్యాడ్జ్ వాళ్ళు మాత్రం కూర్చోండి. ఆరెంజ్ బ్యాడ్జ్ కూర్చోండి. గ్రీన్ బ్యాడ్జ్ పిల్లలు, బిగినర్ టీచర్స్ పక్కనకి వచ్చేసేయండి అమ్మా. అందరు కూర్చోండి, ఒకసారి అందరు కూర్చోండి, అందరు కూర్చోండి నాన్న. ఒకసారి అందరు కూర్చుని అక్కడే చేద్దాం. అందరు కూర్చోవాలి. బిగినర్ టీచర్స్ అమ్మా, బిగినర్ టీచర్స్ గ్రీన్ కలర్ బ్యాడ్జ్ పిల్లలు లేవాలమ్మా. గ్రీన్ కలర్.
है प्यार हालेलू हालेलूया हालेलू हालेलूया हालेलू हालेलूया हालेलू हालेलूया స్తుతి ఆరాధన పరమునకే ఆశీర్వాదము భూమిపైకి స్తుతి ఆరాధన పరమునకే ఆశీర్వాదము భూమిపైకి మన ప్రభువు గొప్ప శక్తిమంతుడు మనలను ఎంతో ప్రేమించెను మన ప్రభువు గొప్ప శక్తిమంతుడు మనలను ఎంతో ప్రేమించెను హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా గుర్తుపెట్టుకుని చెప్పినందుకు వందనాలు. स्तुति आराधना ऊपर जाते हैं आशीष लेकर नीचे आते हैं स्तुति आराधना ऊपर जाते हैं आशीष लेकर नीचे आते हैं प्रभु हमारा कितना महान देखो हमसे वो करता है प्यार प्रभु हमारा कितना महान देखो हमसे वो करता है प्यार हालेलू हालेलूया हालेलू हालेलूया हालेलू हालेलूया हालेलू हालेलूया స్తుతి ఆరాధన పరమునకే ఆశీర్వాదము భూమిపైకి స్తుతి ఆరాధన పరమునకే ఆశీర్వాదము భూమిపైకి మన ప్రభువు గొప్ప శక్తిమంతుడు మనలను ఎంతో ప్రేమించెను మన ప్రభువు గొప్ప శక్తిమంతుడు మనలను ఎంతో ప్రేమించెను హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా ఓకే